గతంలో మీరు విజిల్ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పెమ్మసాని వారికి, గండికోటకి, కడప నేలకు ఉన్న అనుబంధాన్ని సమగ్రంగా వివరించారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి వెళ్ళినట్లు మీకేమైనా తెలుసా? తెలిసింటాయని అనుకుంటానా నేను. దాని విషయం అయితే నాకు పూర్తిగా తెలియదు. అంతవరకు ఎవరైనా మాట్లాడటం కానీ అట్లా ఆయనకు సంబంధించిన వ్యక్తులు మీతో ఏమైనా ఫోన్లో మాట్లాడటం అట్లా ఏమైనా చేశారు? ఒకరిద్దరు మాట్లాడినారు. ఒకరిద్దరుగా చాలామంది ఫోన్లు చేశారు. మనవాడా, మన గండికోటడా, మన కడప జిల్లా వారా, మన రాయలసీమోడా, 8 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు పరిపాలకుల వాళ్ళు, అంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది, చాలా సంతోషం అని చాలామంది అడిగారు. కొన్ని వందల వేల మంది ఫోన్లు చేశారు, స్వయంగా కలిశారు, అభినందించారు, మన వాళ్ళ చరిత్ర బయటికి తీసినారని. ఆయన్ని కూడా మళ్ళీ కలిసింటే ప్రస్తావించారు ఈ విషయము, ఇది అని కలిసాం మళ్ళీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పెమ్మసాన్ని మీ కడప నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఏమన్నా మీరు అడిగే పరిస్థితి, అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా మీ మనసులో? ప్రతి ఒక్కరికి ఉంది. పులివెందుల నుంచే చంద్రశేఖర్ను పెట్టాలా, జగన్కు వ్యతిరేకంగానే పెట్టాలా, వాళ్ళ తమ్ముని పెమ్మసాని రవిని ఎంపీకి పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? మా కడప జిల్లా వాళ్ళు చిరస్మరణీయమైనటువంటి ప్రభువులు, ప్రజారంజకులైన ప్రభువులు. వీళ్ళ మాదిరి జగన్ మాదిరో వాళ్ళ నాయనగారి మాదిరో కూనీలు చేసుకుంటా, వాళ్ళ చిన్నాయన్ని చేసుకుంటా బతకలే. ఒక రాజ్యాది రాజులుగా, ప్రజారంజకమైన ప్రభువులుగా బతికినారు. ఎందుకు పెట్టకూడదు వాళ్ళను? సుదీర్ఘమైన చరిత్ర ఉంది, ప్రాచీనమైన చరిత్ర ఉంది, ప్రజారంజకమైన ప్రభువులు. ప్రజలు వెల్లువలా ఎత్తుతారు. వాళ్ళ కోసం మేము నిరంతరాయంగా పనిచేస్తాం. పెడితే తప్పు కాదు, తప్పకుండా చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళనే పెట్టమని. ఎమ్మెల్యేకి కూడా పెట్టమంటాం పులివెందులకు. వాళ్ళకు మించిన మనగాళ్ళు ఎవరుండారు? అంత సుదీర్ఘమైన చరిత్ర ఏముంది? ఇంకా ఎవరికి ఉంది అంతకు మించి? ఉమ్మడి రాష్ట్రంలో లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ కమ్మ, రెడ్డి, ఈ కుల కంపు ఎప్పుడు మొదలైందండి? సంజీవరెడ్డి కాలం నుంచే మొదలైంది. వీళ్ళంతా ఒకే నారు నుంచి వచ్చినటువంటి ముక్కలు అయిపోయినా కానీ వీళ్ళు అధికారానికి అడ్డం వస్తారు, కమ్మలను దూరంగా పెట్టాలనే దాని నుంచి పుట్టింది కమ్మ కంపు, కాపు కంపు. అప్పటి నుంచే మొదలైంది. జగన్ హయామొచ్చాలకు అది తీవ్ర రూపంగా దాల్చింది. ఒక విషమ సమస్యగా, ఒక జటిల సమస్యగా తయారైంది. అది ఈనాటిది కాదు, ఏనాటి నుంచో ఉంది. ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ అదే, మాకెక్కడ అధికారం దూరం అయిపోతుందని రెడ్డల్లో కొందరు, జగను, రాజశేఖర రెడ్డి ఇటోళ్ళు కమ్మలంటే ఒక దేశద్రోహులు, ఈ రాష్ట్రాన్ని అధోగతికి తీసుకుపోయేవాళ్ళు, ఈ ఆంధ్ర రాష్ట్రం సంపద అంతా వాళ్ళు తినేదానికి అగ్రభాగం కోరేవాళ్ళు అనేది ఒక క్రియేషన్ ఏర్పాటు చేసినారు. డివిజన్ అంటే ఒక కాన్స్పిరసీ, కుట్ర థియరీని అమలుపరిచారా? ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మొట్టమొదటి బలపశువులు కమ్మ వాళ్ళే. పాలకులు ఎప్పుడు కులాభిమానం అంటకస్తాది, కమ్మోళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఏ సగటు కమ్మోని కానీ ఏ కమ్మోళ్ళను కానీ దగ్గరికి రానిరు. ఇప్పుడు వాళ్ళే చెతగాత్రులు. జగన్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే జగన్ గవర్నమెంట్ మళ్ళా వచ్చి 2 దెబ్బలు వాళ్ళే తినేది. వాళ్ళకి ఏమీ ఒరగదు, ఒక ఆత్మానందం తప్ప. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో బాధితులు కమ్మ కులస్తులేనా? జగన్ గవర్నమెంట్లో దెబ్బతినేది వాళ్ళే బాధితులు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో తన కార్యకర్త, ఆనాటి ఎన్నికల్లో, మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి, సీఎం అవుతాడని చెప్పేసి అతని పార్టీ కార్యకర్త బెట్టింగ్ దాంట్లో అతను చాలా డబ్బులు కోల్పోవటం, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆ ఊరు వెళ్ళిన సందర్భంగా కమ్మకులం మీద జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా చాలా జాలి చూపించడం, కమ్మవారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడానికి మాత్రమే పుట్టారా, వైసీపీలో కమ్మవారికి స్థానం ఉండకూడదా, వాళ్ళు మా పార్టీలో ఉండకూడదా, వాళ్ళ తరపున నేను అండగా నిలబడతాను అని చెప్పేసి కమ్మకి సానుభూతి వ్యక్తం చేశారు. దాన్ని ఎలా చూడాలి? 100కి 100 రూపాయలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రామారావును కూతురునే నిండు అసెంబ్లీలో తిట్టించినాడు. ఆ వయసులో చంద్రబాబు నాయుడు చిన్నపిల్లోడు బాధకు తట్టుకోలేక ఏడ్చినాడు. ఒక కమ్మ అనే సామాజిక వర్గాన్నే ఉండకూడదు, తుడిచి పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే మాట్లాడినాడు. ముస్లికన్ ఇల్లు కార్చడం ఏంది? అట్లా ముస్లికన్ ఇల్లు ఎవరైనా నమ్ముతారు? రెడ్లకే దిక్కు లేదు. రెడ్డే కాదు, అసలు మావాడే కాదు, రెడ్లను నాశనం చేస్తాడు. రెడ్లు దిక్కు లేక మావాడని చెప్పుకుంటూ పోతున్నాడు, సిగ్గు శరం లేక. కమ్మల మీద సానుభూతి చూపించినాడంటే అవివేకం అది.
ఏ కమ్మవారు నమ్మినా కానీ అంతకంటే దురదృష్టకరమైనటువంటి సంఘటన లేదు.